అరెస్టులు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా అని భావించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అహంకారపూరితమైనటువంటి మాటల్ని, వాళ్ళ అహంకారపూరితమైనటువంటి వైఖరిని మరొకసారి ఇలా వెళ్ళగలుగుతున్నటువంటి తీరు ఇలా మనం మీడియా ద్వారా చూస్తాం. ఈ జిల్లా నల్గొండ జిల్లా సంబంధించిన మాజీ మంత్రి మాట్లాడతారు చెప్పుతో కొట్టాలని చెప్పేసి. ఇది ఆయన అహంకారానికి నిదర్శనం కదా. 10 సంవత్సరాలుగా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి వాడుతున్న భాష ఏంది? మా ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడితే గోలు పెట్టి తప్పులు పడతారు కదా. నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది? నువ్వు వాడుతున్నటువంటి భాష ఏంది? అంటే ప్రజలు మిమ్మల్ని బండకేసి ఉతికినా, మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో సూర్యాపేటలో బండకేసి కొట్టినా ఇంకా మీ అహంకారం తగ్గలేదా? మీ అహంకారాన్ని, మీ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనని ఇక మీరు మార్చుకోరా? మీ భాషను మార్చుకోరా? ఏం నేర్పదలుచుకోరు మీరు తెలంగాణ సమాజానికి? ఏం ఇయ్యదలుచుకోరు తెలంగాణ సమాజానికి? ఏం సందేశం ఇయ్యదలుచుకోరు? కాబట్టి తెలంగాణ సమాజానికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, కాళేశ్వరం కుంగిపోయి కూలిపోయి డ్యామేజ్ అయింది ఎంత సత్యమో, వీళ్ళు తప్పులు చేసింది కూడా అంతే సత్యము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈరోజు నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను.